ఓం శ్రీ గురుభ్యో నమ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఉత్తరాఖండ 98వ భాగం 98వ భాగం గురించి తెలుసుకుందాం. ముందుగా గణేశ్వర ప్రార్థన. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ 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 రామ. శ్రీరామ రామ రామేతి రమే రామ మనోరమే సహస్రనామ తత్తుల్యం శ్రీరామనామ వరాననే. హరి ఓం. ఈరోజు మనం ఉత్తరాఖండ 98వ భాగం తెలుసుకుందాం. అలా భూదేవి కూడా భూమి లోపలికి సీతాదేవి వెళ్ళిపోయింది. జనులందరూ ఆశ్చర్యంతో చూస్తున్నారు. అప్పుడు జానకీదేవి రసాతలమును ప్రవేశింపగా మేలు మేలని వానర సంగములను అంటుండగా రామచంద్రుడు చేతి కర్రను ఆధారముగా పట్టుకుని తల బ్రేలాడవైచి చింతలో మునిగి మిక్కిలి దుఃఖమునందిన వాడే కనుల వెంట బాష్పములు రాల్చు చాలా కాలము ఏడ్చి అధికమైన శోకమనడి దోషముతో కూడినవాడే ఈ విధముగా పలికెను. నేడు ఈ విధమైన దుఃఖము మనస్సును ఆవహించుతున్నది. నేను చూచుతుండగానే లక్ష్మి వంటి నా ప్రియురాలకు సీత నష్టమైనది. అయ్యారే, ఇట్టి దుఃఖం ఎట్లు సహింపవచ్చును? సముద్రపు ఆవల తీరమున బలిష్టమైన లంకలో నిరోధింపబడిన భామిని బలముచే మరల తెచ్చిన నాకు ఈ భూమి దాచిన సీతను తెచ్చుట ఎంతట పనియో అని తలంచి శ్రీరాముడు, ఓ భూదేవి, సీతను తిరిగి వేగముగా తెచ్చి విడిచిపెట్టుము. అట్లు విడవకున్నచో విజృంభించి నా రోషం ఎట్టిదో విశదముగా నీకు తెలియనట్లు చూపించదును. నాగరి చేతబట్టి జనకుడు దున్ను సమయమున కదా సీతను నీ నుండి బయటకు తెచ్చను. ధర్మ ప్రకారము చూడగా నీవు నాకు అత్తగారు అవుతావు. అవునా? కావున నా భార్యను మరలా ఇప్పుడు నాకు తెచ్చి ఇమ్ము. లేకున్నచో నాకు వెల్లుటకు దారి ఇమ్ము. రసాతలమునందో స్వర్గమునందో ఆ శ్రీరత్నమును చేరి ఔత్సుకంతో విహరించుతుందును. నా దేవిని యథాస్వరూపముగా తేకుండా ఆలస్యము చేసేటివేని ఓ అత్త, జానకీదేవి కారణమున మత్తులో ఉన్న నేను కోపముతో పట్టణములు వనములు పర్వతములతో కూడిన నిన్ను రూపుమాపి నీటిలో కలిపివేసేదను చూడుము అని చెప్పేసి రోషముచే ఎర్రబడిన నేత్రాంతరములు గలవాడే పలుకుతున్న రాముని చూచి దేవతలతో కూడి ఉన్న బ్రహ్మ ఇట్లను, ఓ రాఘవ, కోపగించకు. రామచంద్ర, మనస్సునందు పూర్వభావమును తలంపుము. అంటే పూర్వభావము నువ్వు రాముడివే, విష్ణుస్వరూపుడివి అని గ్రహించు. అనగా పూర్వమంత్రించిన మంత్రాంగమును అవతారం నువ్వు ఈ రామావతారం ఎత్తడానికి పూర్వం చేసినటువంటి ఆలోచనను ఒకసారి గుర్తుకు తెచ్చుకో. ఓ ముగ్ధ సరోజ విశాలలోచన, నీకు గుర్తు చేయటికనే నేనెంతవాడును. నీ మనస్సునందు ఈ వేళ వైష్ణవమైన జననమును తలంపుము. ఓ పద్మాక్ష, చిత్తశాంతిని పొందుము. నీకు నిత్యానపాయిని అయిన భూపుత్ర విమల సాధ్వి నీవందించిన తపోబలముచే సర్వ సుఖములతో కూడినదే నాగలోకమును ఒప్పుచున్నది. ఓ శ్రీరామచంద్ర, ఆమె తిరిగి స్వర్గమునగా నిన్ను కలిగిను. ఆవిడ స్వర్గలోకంలో కలుస్తుంది. అంటే స్వర్గం అంటే వైకుంఠం. ఇది నిజము. నీ కావ్యమునంతమో వినుము, అది సర్వమును తెలుపగలదు. నా మాటలను మనస్సునందుంచుకునము. ఈ రామాయణము ఉత్తమ కావ్యము. నీవు పుట్టినది మొదలు సుఖములను దుఃఖములను యథార్థముగా చూచుతున్నట్లు తెలియజేయనది. ముందు జరుగునది కూడా వచ్చినట్లు వాల్మీకిముని చెప్పెను. దానినంతయు ఇప్పుడు నీవు వినుము. ఓ రాజా, నీవే దానిని గ్రహింప అర్హుడవు. సమస్తము నీయందే స్థిరముగా నిలిచియుండును. ఓ రామ, ఇది ఆది కావ్యము. ఇది దివ్యమై అద్భుతమై అజ్ఞానమును పోగొట్టున్నదై సత్యమై ప్రకాశిస్తుంది గ్రంథం. నేను దేవతలతో కూడి దీనిని విని ఉన్నాడను. ఓ రామ,
గొప్ప కీర్తిని కలిగించు ఈ సత్కృతినందులకు రాముడు తప్ప ఎవడను తగడు. రామ, ముందు జరగబో విషయములతో కూడిన రామాయణ శేషమును ముని సంగములతో కూడి ప్రేమతో ఆలకింపుము. ఉత్తరకాండమును పేరు కలిపి మిగిలినది అది నీవే వినదగును. మిగిలిన రామాయణమును నీ ఒక్కడవే వినదగిన వాడవు. ఇతరులు వినదగదని చెప్పి దేవతలతోనూ ఋషులతోనూ అగబడకుండా స్వర్గమునకేగను. తరువాత రాముడు బ్రహ్మమాట మనస్సునందుంచి తరువాయి వినతలించి వాల్మీకితో, ఓ మునీంద్ర, నేను ముందు జరగబోవునది సర్వమును వేగముగా వినవలను అని చెప్పి జనులను వినుడని ఆజ్ఞ ఇచ్చి ఆ కవల బాధలతో ముని పర్ణశాలకు వెళ్ళి జానకిని తలుచుకొనుచు ఆ రాత్రి గడిపెను. దీంతో మనకి 98వ భాగం పూర్తయింది. మీకందరికీ నా ఛానల్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయమని కోరుతూ మీ రాపాక వెంకట ప్రభాకర్.